రూపాయికి రూపాయి లాభం చాలదు, 4 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంటే మన దరిద్రం అదే కదండి. అలాగే ఆలోచిస్తాం. దీన్నే కొంతమంది క్యాష్ చేసుకుంటే కొంతమంది బాగా ప్రమోట్ చేస్తున్నారండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వచ్చే సంవత్సరం బెటర్గా ఉందాం అనుకున్నాం కదా, ఈ 10 రోజుల్లో కొన్ని సరి చేసేసుకుందాం, సెట్ చేసేసుకుందాం, అంటే మైండ్ని కూడా సెట్ చేసేసుకుందామండి. రవీంద్ర సోని అనేవాడు ఒకడు ఉన్నాడు. వీడు బ్లూ చిప్ ట్రేడింగ్ కంపెనీ అని పెట్టాడండి. ఇక్కడ కాదు, దుబాయ్లో పెట్టాడు. ఇండియాలో కూడా పెట్టాడులేండి. ఆ దుబాయ్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని 100 కోట్లు కాదు 1000 కోట్లు లాగేశాడండి. ఏది నెలకి ఇంత శాతం, సంవత్సరానికి 36% పైన మీ డబ్బు పెట్టుబడి పెడితే ఇక రాబడి మామూలుగా ఉండదని చెప్పాడు. క్రిప్టో దగ్గర నుంచి అదన్నాడు, ఇది అన్నాడు చాలా చెప్తారు కదండి వీళ్ళు. కానీ వాడి చెప్తే ఎవడైనా నమ్ముతాడా? ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనం వచ్చే సంవత్సరం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రమోషన్స్ చేసేవాడిని అసలు ఫాలో అవ్వద్దండి. ఇక్కడ సోను సూద్, మీకు కోపం వచ్చినా కానీ సోను సూద్ చాలా సేవ చేస్తున్నాడు కదండి. ఓహో సూపర్ అంటాం. అలాగే గ్రేటర్ కలి అని ఒకడు ఉంటాడు చూడండి, బలంగా ఉంటాడు వాడు. వీళ్ళిద్దరూ దీన్ని ప్రమోట్ చేశారంటండి. బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. బ్లూ చిప్ ట్రేడింగ్ కంపెనీని వీళ్ళిద్దరూ ప్రమోట్ చేశారు. మామూలుగా మనం ఎవడు పడితే వాడు చెప్తే నమ్మం కదండి. సినిమా యాక్టర్లు చెప్తే కూల్ డ్రింక్ తాగుతాం, గుట్కా దగ్గర నుంచి పెట్టుబడులు అన్నీ చేశారని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందండి. ఇంకా ఎంక్వైరీ జరుగుతోంది. సరే, అది చేశారా లేదా అనేది పక్కన పెడితే నేను మళ్ళీ చెప్తున్నాను, అది సినిమా యాక్టర్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు అండి. ఏదైనా ఒక దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు వచ్చింది అందుకోసమే, సోషల్ మీడియాని దానికోసమే వాడుకుంటారు. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం. ప్రమోషన్ చేసినట్టు కూడా కనపడదండి. ఒక్కో చోట చక్కగా చల్లగా చెప్తారు, మీ ఇంట్లో మనిషిలాగే ఉంటారు, చక్కగా చెప్తూ ఉంటారు, కలిసిపోతారు. కానీ టక్ మన ఎక్కడో చోట వేసేస్తాడు, మనం కూడా దానికి ఫిక్స్ అయిపోతాం, వెళ్తాం, పెట్టుబడి పెట్టేస్తాం, అయిపోతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో జీవితకాలం సంపాదించుకున్నదంతా కూడా ఆవేశపడిపోయి అక్కడ పెట్టేసి నాశనం అయిపోతే ఈ సోను సూద్, గ్రేటర్ కలి ఇలాంటి వాళ్ళు తెచ్చి ఇస్తారండి. ఈ మధ్య చాలా కంప్లైంట్లు ఉన్నాయి మీకు కూడా. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సెలబ్రిటీస్ ఏం ప్రమోట్ చేశారో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో నా సలహా ఏంటంటే, ఈ ప్రమోషన్స్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి, దూరం పెట్టండి అని చెప్పడం నా ఉద్దేశం. అసలు అన్ఫాలో కొట్టేయటం బెస్ట్ అని చెప్పి నా ఉద్దేశం. ఇంకా నా గొడవకు వస్తాను, నేను ఏ ఒక్క ప్రమోషన్ చేయకూడదని పెట్టుకున్నానండి. ఎందుకంటే మీకు ఇచ్చే టైం, కొద్ది టైం కూడా వాల్యుబుల్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి అని. అదే నా బలం కూడా, నా బలహీనత కూడా. దయచేసి సో మరి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ ఏడాది ఒకసారి మీ ఫాలోవర్స్ లిస్ట్ చెక్ చేసుకోండి. ఎవడెవడు ఏం ప్రమోషన్ ఈ మధ్య మొదలెట్టేశారు. 5-10 వేల మంది ఫాలోవర్స్ ఉన్నాడు కూడా ప్రమోషన్స్ చేసేస్తాడంట. జాగ్రత్త పడండి అని చెప్పడం నా ఉద్దేశం. షేర్ చేయండి, వీలైనంత ఎక్కువగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.